అందరికీ నమస్కారం. శ్రీరామాయణం ధారావాహికకు పునః స్వాగతం. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ 14వ భాగం. గత వారం జనక మహారాజు పంపగా వచ్చిన దూతలు దశరథ మహారాజు శివధనుర్భంగ వృత్తాంతం చెప్పి సీతారాముల కళ్యాణానికి తరలిరావాల్సిందని జనక మహారాజు ఆజ్ఞను తెలియచేసినట్లుగా చెప్పుకున్నాం కదా. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. దశరథ మహారాజు పరమ సంతోషంతో సీతారాముల కళ్యాణానికి బయలుదేరి వెళ్లడానికి కావలసిన ఏర్పాట్లు చేయవలసిందని తన పరివారాన్ని ఆజ్ఞాపించాడు. మరుసటి రోజు ఉదయాన్నే మిథిలా నగరానికి ప్రయాణానికి అంతా సిద్ధమయ్యారు. దశరథ మహారాజు తన పరివారాన్ని ఈ విధంగా ఆజ్ఞాపించాడు. ధనాధ్యక్షులంతా పుష్కలంగా ధనం, అమూల్యమైన రత్నాలను తీసుకుని ముందుగా వెళ్లాలి. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, మార్కండేయుడు, కాత్యాయనుడు మొదలైన మహర్షులు రథాల ముందుగా నడవాలి. వారి వెనుక నేను, నా బంధువులు, మిత్రులు ఉన్న రథాలు నడవాలి. చతురంగ బలాలు అందరికీ రక్షణ కల్పిస్తూ నడవాలి. నేను చెప్పగానే బయలుదేరడానికి సిద్ధంగా ఇవన్నీ సిద్ధం చేసి ఉంచండి అని దశరథుడు తన మంత్రి సుమంత్రుని ఆజ్ఞాపించాడు. అంతా సిద్ధమయ్యాక సుముహూర్తంలో అందరూ మిథిలా నగరానికి ప్రయాణం మొదలుపెట్టారు. 4 రోజుల పాటు ప్రయాణం చేసి మిథిలా నగరానికి చేరుకున్నారు. జనక మహారాజు ఆనందంతో ఎదురు వచ్చి వృద్ధుడైన దశరథ మహారాజుకు స్వాగత సత్కారాలు చేసి ఇలా అంటాడు. ఓ దశరథ మహారాజా, నీకు స్వాగతం. నా అదృష్టం పండి మహా తేజస్సాలురైన వశిష్ఠాది మహామునులతో కలిసి మీరు నా రాజ్యానికి విచ్చేశారు. మీ కుమారుని పరాక్రమం వలన ఈ భాగ్యం నాకు లభించింది. ధర్మాత్ములు, మహావీరులు అయిన రఘువంశ రాజుతో బియ్యం అందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రేపు ప్రాతకాలంలో నేను చేస్తున్న యజ్ఞం పరిసమాప్తి అవుతుంది. వెంటనే ఋషి సమ్మతమైన వివాహం మీ సమక్షంలో జరిపించమని ప్రార్థిస్తున్నాను అని సవినయంగా అంటాడు. జనకుని మాటలకు దశరథుడు, ఓ జనక, మీరు ధర్మం తెలిసిన వారు. పుచ్చుకోవడం ఇచ్చేవారి చేతిలోనే ఉంటుంది. మీరు కన్యాదాత, మేము స్వీకరించేవారు. మీరిలా చెప్తే అలానే చేస్తాం అని చమత్కరిస్తాడు. ఆ రాత్రి జనక మహారాజు చేసిన అతిథి మర్యాదలకు దశరథ మహారాజు పరివారం, ఋషులు అందరూ సంతోషించి హాయిగా నిద్రిస్తారు. ఇటు జనక మహారాజు కూడా యజ్ఞ పరిసమాప్తికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటాడు. జనకుని తమ్ముడు సాంకస్యపురాన్ని పరిపాలిస్తున్న కుశధ్వజుని తక్షణమే సపరివారంగా మిథిలా నగరానికి రమ్మని కబురు పెట్టి అనంతరం సీతారాముల కళ్యాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి జనకుడు సుఖంగా నిద్రపోతాడు. కుశధ్వజుడు జనకుని ఆజ్ఞ మేరకు ఉదయానికల్లా మిథిలా నగరానికి చేరుకుంటాడు. మరుసటి రోజు యజ్ఞం పరిసమాప్తి కాగానే జనక మహారాజు తన కుల పురోహితుడు శతానందుడు, కుశధ్వజుడు ఇతర ఋషులతో సమావేశమై సుధామనుడు అనే మంత్రిని పంపి దశరథ మహారాజును పురోహిత పుత్ర మంత్రుల సమేతంగా రావలసిందిగా ఆహ్వానం పంపుతాడు. జనకుని ఆహ్వానం అందుకున్న దశరథ మహారాజు సపరివారంగా విచ్చేస్తాడు. అప్పుడు దశరథుడు జనక మహారాజుతో, ఈ వశిష్ఠుల వారు మా కుల పురోహితుడు మాత్రమే కాదు, మాకు కులదైవం వంటివాడు. విశ్వామిత్రాది మహనీయుల అనుమతితో ఇతను మా వంశక్రమాన్ని తెలియచేస్తాడు అని దశరథ మహారాజు జనకునితో చెబుతాడు. వశిష్ఠుల వారు ఇక్ష్వాకు వంశక్రమాన్ని సభాముఖంగా వెల్లడించి, ఓ జనక, నీకు సీత, ఊర్మిళ అనే 2 కుమార్తెలు ఉన్నారు. వారిరువురిని మహాబల పరాక్రమవంతులైన రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం జరిపించవలసిందని పలుకుతాడు. ఇటు జనక మహారాజు కూడా వశిష్ఠుల వారికి చేతులు జోడించి నమస్కరిస్తూ, ఓ మహర్షి, కన్యాదానం చేసే ముందు మా వంశక్రమాన్ని కూడా వినండి అంటూ తమ వంశక్రమాన్ని వివరిస్తాడు. అనంతరం జనకుడు ఇలా చెప్తాడు. నా వద్దనున్న శివధనుస్సును, సీతను తమకు ఇవ్వమని సాంకస్యపురం రాజు సుధన్వుడు కోరగా నేను అందుకు అంగీకరించలేదు. అప్పుడు మిథిలపైకి దండెత్తి వచ్చిన అతనిని యుద్ధంలో ఓడించాను. అప్పటి నుంచి నా తమ్ముడు కుశధ్వజుడు సాంకస్యపురానికి రాజుగా ఉన్నాడు. ఇది మా వంశ చరిత్ర అని చెప్తాడు. మీరు చెప్పినట్లుగా దేవకన్యలతో సమానమైన నా సీతను శ్రీరామునికి, ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం జరిపిస్తాను అని అంటాడు. తిరిగి జనకుడు దశరథునితో, ఓ దశరథ మహారాజా, తమరు ముందుగా పితృదేవతలకు నాంది శ్రాద్ధం చేయించండి. అలాగే రామ లక్ష్మణుల చేత గోదాన వ్రతం చేయించండి. అనంతరం వివాహ మహోత్సవాన్ని ఘనంగా జరిపిద్దాం. నేడు మఖ నక్షత్రం, ఎల్లుండి ఉత్తర ఫల్గుని నక్షత్ర సుముహూర్తంలో వీరి వివాహాన్ని మనం జరిపిద్దాం అని చెప్తాడు. జనకుని మాటలు విన్న వశిష్ఠ విశ్వామిత్రులు సంతోషించి, ఓ జనక, ఈ శుభ సమయంలో మరో కోరిక కూడా కోరుతున్నాం. నీ తమ్ముడు కుశధ్వజునికి మహా సౌందర్యవంతులైన 2 కుమార్తెలు ఉన్నారని విన్నాం.
వారిరువురిని భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించవలసిందిగా కోరుతున్నాం అనగా జనకుడు పరమ సంతోషంతో ఋషులకు అంజలి ఘటించి, నేడు మా వంశం ధన్యమైంది. నా తమ్ముడు కుశధ్వజుని కుమార్తె మాండవిని భరతునికి, శృతకీర్తిని శత్రుఘ్నునికి ఇచ్చి వివాహం జరిపించుటకు సంతోషిస్తున్నాము అని పలుకుతాడు. దశరథుడు సంతోషించి తన విడిదికి వెళ్లి పితృదేవతలకు చేయవలసిన నాంది శ్రాద్ధ కర్మలు శాస్త్రోక్తంగా జరిపిస్తాడు. అనంతరం ఒక్కొక్క కుమారుని క్షేమం కోసం లేక దూడలతో ఉన్న 1,00,000 గోవులను వాటి కొమ్ములకు బంగారు తొడుగులతో సహా దానం చేస్తాడు. ఇంకా అనేక ద్రవ్యాలను భూరి దానాలను చేస్తాడు. ఆ సమయంలో కేకయ్యరాజు కుమారుడు భరతుని మేనమామ యధాజిత్తు మిథిలా నగరానికి వస్తాడు. అతని రాకకు ఆశ్చర్యపోయిన దశరథుడు కుశల ప్రశ్నలు వేస్తాడు. అప్పుడు యధాజిత్తు దశరథునితో, నా తండ్రికి భరతుని చూడాలనిపించి తీసుకుని రమ్మనగా నేను అయోధ్యకు వెళ్లి మిథిలా నగరంలో జరుగుతున్నటువంటి శుభకార్యాల సంగతి తెలిసి ఇక్కడకు వచ్చాను అని చెబుతాడు. దశరథుడు యధాజిత్తు రాకకు ఎంతో సంతోషిస్తాడు. మరుసటి రోజు ఉదయం శుభముహూర్తంలో రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు సర్వాలంకారాలు ధరించి పెళ్లికి సిద్ధమవుతారు. విజయ ముహూర్తంలో వారికి తోరాలు కట్టడం, బాసికాలు కట్టడం వంటి మంగళ కార్యాలు నిర్వహిస్తారు. పెండ్లి కుమారులు 4 వివాహ వేదిక వద్దకు చేరుకుంటారు. మంగళ స్నానాలు చేసి అగ్ని శిఖల వలె మెరిసిపోతున్న సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తిని 4 తీసుకుని జనకుడు కళ్యాణ వేదిక వద్దకు వస్తాడు. వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు, శతానందుడు కలిసి కళ్యాణ మండపం మధ్యలో అగ్ని వేదికను కట్టిస్తారు. హోమగుండానికి నలువైపులా దర్భలు, పేలాలు, గంధ పుష్పాక్షతలు వంటి మంగళ ద్రవ్యాలను ఉంచుతారు. అప్పుడు జనక మహారాజు సర్వాలంకార భూషితమైన సీతాదేవిని వేదిక వద్దకు తీసుకువచ్చాడు. అగ్ని సమక్షంలో శ్రీరామునికి ఎదురుగా సీతాదేవిని నిలబెట్టి, ఓ రామ, ఈమె నా కుమార్తె సీత. ఈ రోజు నుంచి నీకు సహధర్మచారిణి అవుతుంది. మహాపతివ్రతల నీడవలే నీ వెంటే ఎల్లప్పుడూ ఉంటుంది అని చెబుతూ సమంత్రక పూర్వకంగా జలాన్ని విడుస్తూ కన్యాదానం చేస్తాడు. శ్రీరాముడు సీతాదేవి పాణిగ్రహణం చేసిన సమయంలో ఆకాశంలో దేవదుందుబులు మ్రోగుతాయి. పుష్పవర్షం కురుస్తుంది. ఇదే ప్రకారం ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి, మాండవిని భరతునికిచ్చి, శృతకీర్తిని శత్రుఘ్నునికిచ్చి కన్యాదానం శాస్త్రోక్తంగా జరిపిస్తారు. ఆ సమయంలో మహాపరాక్రమవంతులైన ఆ రఘువంశ రాకుమారులు తమ తమ భార్యలతో కలిసి అగ్నికి, ఋషులకు, జనకునికి ప్రదక్షిణపూర్వక నమస్కారాలు చేస్తారు. దశరథుడు ఇది చూసి ఎంతగానో సంతోషిస్తాడు. ఈ ఆనందకర సమయంలో దివి నుంచి పూల వర్షం కురుస్తుంది. గంధర్వులు గానం చేస్తారు. అప్సరసులు నాట్యం చేస్తారు. ఈ రోజు మనం కూడా మిథిలా నగరంలో సీతారాముల కళ్యాణ వైభోగంలో పాలు పంచుకున్నట్లుగా భావించి ఆనందోత్సాహాలతో వచ్చే వారం రానున్న రామాయణం బాలకాండ చివరి భాగం కోసం ఎదురు చూద్దాం. జై శ్రీరామ్.